నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్. మనం ఇవాళ ఒంటికి ఎంతో చలువ చేసే గోందుతో 2 రకాల డ్రింక్స్ చేసి చూపిస్తానండి. ముందుగా గోందు ఇలా ఉంటుందండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇది ఈజీగా సూపర్ మార్కెట్లోనూ అలాగే జనరల్ స్టోర్లోనూ దొరుకుతుందండి మనకి. ఇప్పుడు ఈ గోందుని ఒక స్పూన్ ఒక బౌల్లోకి యాడ్ చేసి, ఈ బౌల్ నిండా వాటర్ని యాడ్ చేశానండి. ఇది 4-5 అవర్స్ సోక్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐస్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది ఒంటికి చలువ చేస్తుందండి బాగా. ఇప్పుడు మరొక బౌల్లో ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ని తీసుకొని ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇది కూడా 4-5 అవర్స్ నానబెట్టుకుంటే ఇది మంచిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అవుతుందండి చియా సీడ్స్. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చెరుకు రసం తయారు చేసుకుంటా ఉన్నామండి, గోందును యాడ్ చేసి. ఇప్పుడు చెరుకు రసం కోసం ఇక్కడ 15 పుదీనా ఆకులు తీసుకున్నాను, అలాగే ఒక బెల్లపు ఉంటని తీసుకున్నాను, 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని పుదీనా, బెల్లము, నిమ్మరసము అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఫైన్గా మిక్సీ చేసుకొని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసులకి సర్వ్ చేసి ఇందులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న గోందుని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక్కొక్క స్పూను చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సబ్జా గింజలైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చియా సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి మనం ఈ డ్రింక్ని తాగితే ఇట్లా వారంలో 2 or 3 టైమ్స్ తాగితే కనుక ఒంటికి చలువ చేస్తుందండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు గోందుతో ఇంకొక డ్రింక్ చేస్తానండి. ఇప్పుడు దీనికోసం మనం ఇక్కడ ఒక నిమ్మకాయ, అలాగే ఒక స్పూను సాల్ట్, ఒక 3 to 4 స్పూన్స్ చక్కెరని తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులకి హాఫ్ నిమ్మ చక్కెరని పిండుకొని ఇందులోకి 2 స్పూన్స్ చక్కెరని అలాగే 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూను గోందును కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క గ్లాసులకి. ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఆడించిన జీలకర్ర వేసుకోవాలండి, పొడిని వేయించినది. ఒక 1/2 స్పూన్ యాడ్ చేయడం వల్ల ఇది టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేస్తే మన గోందుతో నిమ్మరసం రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరిన్ని హెల్తీ డ్రింక్స్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి.